జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జీవన్ రెడ్డి చేరిక సభన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభన ప్రకటించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మోతేరోడ్లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్లవాణితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఈ నెల 20వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే సభపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు క్లారిటీ ఇవ్వాలని మంత్రి అడ్లూరి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలు అక్రమ సంపాదన చేసిన డబ్బుతో జగిత్యాల సభకు జన సమీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే అభివృద్ధి పనులు భాగస్వామ్యం కావాలని కోరుకుంటారని, అందరూ ప్రజాప్రతినిధులాగా తాను కూడా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సహచరులతో ఆప్యాయంగా మాట్లాడతారని, అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు నందయ్య మాట్లాడుతూ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. 1985 నుండి 2024 వరకు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కావాలని దరఖాస్తు చేసుకున్న రెండో వ్యక్తి లేడని, దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి స్థాయిలో మెదిలి 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎల్లుండి జరగబోయే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భం తమరందరూ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వారి కొరకు ఎంత చేయాలో వారి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీకే జీవన్ రెడ్డి ఏం చెప్తా చేయడం జరిగింది. ఇదందరికీ జగిత్యాల నియోజకవర్గమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అందరి కూడా కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఎంత ప్రాధాన్యత ఉండేది అనేది జగమెరిగిన సత్యమే. పెద్దలు ఊరికే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాకు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యం ఇష్టం లేదు అని చెప్పడం మాత్రం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందంటే బీఫామ్ కూడా వారు తప్ప రెండో అప్లికేషన్ జరగలేదు కాంగ్రెస్ ఇప్పటి వరకు. 1985 నుంచి 2024 వరకు ఎవరు కూడా సెకండ్ ఆప్షన్ బీఫామ్ కొరకు అప్లికేషన్ పెట్టుకునే స్థాయిలో లేకుండే వారు అట్లాంటి కార్యకర్తను ఎదగనీయలేదని కూడా చెప్పడం తప్పదు. అంటే కాంగ్రెస్ పార్టీ వారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మున్ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగిత్యాల పట్టణ ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మన పెద్దలు, మన జిల్లా మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు జగిత్యాల అభివృద్ధి పదార్థాన్ని ఏదైతే మనం స్లోగన్ తీసుకున్నామో ఆ ప్రదాత ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని విడిపోవడం సుముఖంగా నేను తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీనియర్ నాయకులైన పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో కలిసి ఈరోజు ఒక పత్రికా సమావేశాన్ని గౌరవ మంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించారు. జగిత్యాల ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యునిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 2023 డిసెంబర్ 19 నాడే మొట్టమొదటిసారి కలిసిన మీడియా కూడా రిలీజ్ చేసినాం. కలిసిన కారణం జగిత్యాల ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి. ఆ తర్వాత మార్చి 2 సార్లు కలిసినాను. మళ్ళీ మార్చిలో కూడా చివరి వారంలో పార్లమెంట్ ఎలక్షన్లు నామినేషన్ల కంటే ముందు కూడా కలవడం జరిగింది. అప్పుడు కూడా వారు కలిసిన వెంటనే జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన కొన్ని పనులు జరిగినాయి, అవన్నీ డీటెయిల్గా మళ్ళీ చెప్తా. ఈ లోపల ఎలక్షన్లు రావడం, అవుట్ రైట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి నేను కూడా కలిసి పనిచేసి ఎలక్షన్లు అయిపోయినాయి. రకరకాల రాజకీయ పరిణామాలు ఇక్కడ
మా మున్సిపల్ చైర్మన్ గారు అటే పోయారు, మా ఎంపీపీ గారు పోయారు, సరంగపురం ఎంపీపీ గారు పోయారు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ కారకుర్తి ఎంపీటీసీ అభ్యర్థులు, సర్పంచులు నాతో ఉన్న వాళ్ళు, ప్రతి వాళ్ళకి ఎన్ని కండువాలు కప్పాలో అన్ని కండువాలు కప్పి మారుస్తూ నన్ను ఆ సందర్భంలో కొంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అది రాజకీయంగా ఆ సందర్భం. చాలాసార్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసినప్పుడు మంత్రులు ఎంతో ఆప్యాయంగా, లక్ష్మణ్ కూడా ఉన్నాడు అనుకోకుండా అందులో ఏం లేదు, చోట కలిసేటివి దేవుని చెంత, అప్పుడు కూడా ఆప్యాయంగా మాట్లాడేది. ఇంత ఆప్యాయంగా సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేద్దాం, ప్రజలకు ఎన్నో ఆకాంక్షలు నేను చెప్పి వారితో ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రిని నేను కలిసాను. జూన్ 23 3 గంటలు మాట్లాడినాం. తెల్లవారే, అసలు తెల్లవారకు ముందే ఏ పత్రికల్లో వచ్చిన వార్తలు నేను ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. పిసిసి అధ్యక్షుడు మేము జాయిన్ చేసుకున్నట్టు మీరు తెల్లవారే ఇక్కడ జీవన్ రెడ్డి గారు కూడా అటు పైనుంచి ఆదేశాలు వచ్చి స్థానికంగా కొంత నాతో అనుబంధం ఉన్నాయని పైనుంచి వచ్చిన ఆదేశాలతోటి దిష్టి బొమ్మ కలవటం, ఇంటి ముందు గొడవ, ఈ రకంగా చేసిన సందర్భంలో ఆటోమేటిక్గా కొంత గ్యాప్ వచ్చింది. ఏది ఏమైనా కానీ జీవన్ రెడ్డి గారు మాట్లాడితే తర్వాత గంగారెడ్డి హత్య గురించి, ఆ తర్వాత జీవన్ రెడ్డి గారిని మన మంత్రి గారు అందరు తీసుకెళ్లారు, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తాం, వారు ఓన్లీ కలిసి పనిచేస్తూ ఉంటుండు అంతే తప్ప వేరే లేదు, ఆలోచన చేయనని చెప్పారు. దాని తర్వాత గంగారెడ్డి గారి హత్య, అసలు గంగారెడ్డి హత్యకు సంజయ్ కుమార్కి ఎక్కడ సంబంధం ఉందా? అసలు ఆ హత్య చేసిన వ్యక్తి ఆ తెల్లవారు ఇంతకుముందు ఏదైతే చెప్పినో గౌరవ ముఖ్యమంత్రి కలిసి వెళ్ళాలి, ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పి ప్లేకార్డు పట్టుకుని నిలబడ్డాడు. అసలు ఆ పిల్లవాడు వేరే ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకుల ద్వారా, బీఆర్ఎస్ నాయకుల ద్వారా ఎప్పుడైనా నా దగ్గరికి వస్తుండే వారిని గుర్తు కూడా పట్ట, ఎప్పుడైనా వస్తే యూత్ కాబట్టి ఏమైనా సెల్ఫీ దిగుతూ దిగిండు కావచ్చు, రాజీనామా చేయాలని అది పోలీస్కి ఫైలింగ్ లో కూడా ఉంది, కేసులో కూడా ఎలాంటి సంబంధం లేకుండా. కానీ ఇక మీరు అందరూ కూడా చూసారు, మొన్న రాజీనామా చేసిన 2 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చి కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇంతటితో కొన్ని విషయాలు ముగిస్తూ మళ్ళీ మాట్లాడదాం. ఏదేమైనా కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం. నేను జగిత్యాల ప్రజలను, నాతో ప్రయాణం చేసిన నాయకులను అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు అభివృద్ధి కోసం కలిసి ఉండండి. నేను ఇక్కడ స్థానికంగా ఉంటా, మిగతా నాయకులు ఇక్కడ వేదిక ముందు ఉన్న ఎంతో మంది నాయకులు ఉన్నారు. మంత్రి గారి అండ ఉంటుంది, పైన ముఖ్యమంత్రి గారి అండ ఉంటుంది. జగిత్యాల ప్రాంత అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాలలో మార్పు అనేది ఖచ్చితంగా చూపెడతామని చెప్పి నేను ఈ సందర్భంగా నేను వినవించుకుంటున్నా. గతంలో జరిగిన మార్పులు అంటే ఈ 2 ఏళ్ళు ఏం చేసామంటే ఇదివరకు చెప్పినా మళ్ళీ బ్రీఫ్ చేయడానికి కూడా సమయం ఉన్నది. ఈరోజు మంత్రి గారు మాట్లాడతారు. మళ్ళీ ఒకసారి ఈ మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా, ఏదైతే కొంతమంది మా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, నా మిత్రులు జీవన్ రెడ్డి గారు రాగానే ఆహ్వానించే దాంట్లో భాగస్వాములు అవడం అనేది కొంత బాధాకరం. వారు మన అప్పుడు మన పార్టీని ఎంత డిస్టర్బ్ చేసిండ్రు, ఎంతమంది మీద 6-7 నెలల కేసులు, రకరకాల అపవాదులు జరిగినాయో అందరికి కూడా తెలుసు. ఈ విషయాన్ని ఆలోచించాల్సిందిగా నా బీఆర్ఎస్ మిత్రులను నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రేపు కాక ఎల్లుండి బీఆర్ఎస్ పార్టీ సభ. ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి నుంచి పనిచేసినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి చేరిక. నేను ఎక్కువ మాట్లాడేటప్పుడు సూటిగా మీ నుంచి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను, ఈరోజు వస్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావును, టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం బీఆర్ఎస్ నాయకత్వం నడుస్తున్నాం. ఎల్లుండి జరగబోయేది బహిరంగ టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభనా, జీవన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డి గారు ఎప్పుడున్నట్టు కాంగ్రెస్ పార్టీ అనుచరులు చేరికనా? యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ప్రజాస్వామ్యం లోపల ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్టీ ఒకటి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారు.
వారు బహిరంగ సభ పెట్టుకోగా మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. 33 జిల్లాలకు సంబంధించిన 119 సెగ్మెంట్లతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వం పిలిపించి కూడా సభ పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. 2.5 సంవత్సరాల లోపల మేము చేసినటువంటి మంచి పని చెప్పండి, మేము చేయలేనటువంటి వేరే పని కూడా చెప్పండి, విమర్శించండి. అధికారంలో ఉన్నాం, ప్రతి మాటకు ప్రతి అంశానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు బీఆర్ఎస్ బహిరంగ సభగా ప్రకటించాలి. ఇలా మాజీ గత కొన్ని 30 సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద మనిషిగా ఉండి ఇలా మమ్మల్ని వీడిపోవడం మాకు బాధ అయినప్పటికీ మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మార్పు కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, లేకపోతే దేవుడు నన్ను పంపించిండు అనడు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో పడి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని మాట్లాడడం. గొప్పగా ఉంటే 2023 డిసెంబర్ లోపట మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రజలు ఆశీర్వదిస్తారు? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మీరు మాట్లాడింది కదా, స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున మా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తామని మాట్లాడింది కదా, ఇదే కేటీఆర్, ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా. దాని తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి. మేము ఏమంటున్నాం అంటే ఈ ప్రజాస్వామ్యం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా ప్రజల ఓట్లతో మనం ఎన్నికో కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి జవాబు ఏ విధంగా ఉన్నది, మరి ఆ విధంగా ఒక బాధ్యత ఉంటే మరి జీవన్ రెడ్డి గారు మాట్లాడితే ఒకటే మాట ఆయన మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారిని గద్దె తీస్తామంటాడు. ప్రజలు మార్పు కోరుకుంటున్నా అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క లిమిటెడ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటుండ్రు. చాలా బాధ అనిపిస్తుంది మాకు. అనేక అంశాల లోపల ప్రజలు తిరస్కరించి మార్పు కోరుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకే ఇంత కడుపుండా కుట్ర పెట్టుకొని మొత్తం విషం కప్పుకుంటా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వంతో వచ్చి జగిత్యాల అడ్డ పెట్టుకొని ఇప్పుడు మధ్యాహ్నం వస్తున్నారట. అంత ఉక్రోషం ఎందుకు అంటున్నా, అంత ఎత ఎందుకు అంటున్నా. 2029 గిట్ట మేము ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో కూడా మేము చేయకపోతే ప్రజలు గెట్లపు ఏ విధమైన సమాధానం చెప్పడం సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా ప్రజల్లో పెట్టడం మేము సిద్ధంగా ఉన్నాం. మీరే కదా జీవన్ రెడ్డి గారు మాట్లాడింది, మీరే సీనియర్ లీడర్, మీరే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మాట్లాడిండు, మాజీ మంత్రి కేటీఆర్ మీద మాట్లాడిండు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద మీరు మాట్లాడిండు, శాసన మండలిలో మాట్లాడిండు, శాసన సభలో మాట్లాడిండు. ఇవాళ మీకున్నటువంటి ఏదైతే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మధ్యలో మీ మధ్యలో వివాదాలతో మీరు పక్కకు పోయి తెల్లారే ముఖ్యమంత్రి మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ గొప్పగా సంక్షేమ కార్యక్రమాలు చేసింది, రైతు బీమా ఇచ్చింది, అది ఇచ్చింది, ఇది ఇచ్చింది అంటే మరి ఎందుకు ప్రజలు ఓట్లేస్తలేరని అడుగుతున్నా. మీరు కాంగ్రెస్ పార్టీ విధానం నచ్చలే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పరంగా ఇబ్బందులు లేదు కావచ్చు, నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఇక్కడ వేదిక పైన వాళ్ళందరం కూడా మనం ముఖ్యమంత్రి దగ్గర పోయినప్పుడు కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు అనే మర్యాదగా మాట్లాడినాం, కానీ ఎవ్వరు కూడా ఏకవచనంతో మాట్లాడినాం. మీ వీడియో కూడా మేము ముందు పెడతాం. నాకు బాధ అనిపిస్తుందండి, ఒక చెట్టు కింద ఒక జెండా కింద ప్రభుత్వం తీసుకొచ్చి లక్షలాది మంది కార్యకర్తలు 10 సంవత్సరాల కలిసి సఫర్ అయ్యి పనంగా పెట్టి ప్రభుత్వం ప్రజలలో మెప్పించుకొని ప్రభుత్వం తెచ్చుకుంటే 2 సంవత్సరాలకే ప్రభుత్వం కూలిపోవాలి, ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత లిమిటెడ్ కంపెనీ అని చెప్పి మాట్లాడుతుంటే ఎవరు ఒప్పుకుంటారండి? అయినా ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం, జాతీయ కాంగ్రెస్ పార్టీ మొత్తం సీనియర్ పెద్దలు జీవన్ రెడ్డి గారిని పక్కకు పెట్టి జీవన్ రెడ్డి గారిని అన్యాయం చేసిండు, జీవన్ రెడ్డి గారిని తక్కువ చేసిండు. అదే నాలుగుతోనే కదా మీరు మాట్లాడిండు. కేటీఆర్ జీవన్ రెడ్డి గారిని ఎట్లా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు? కవితను జీవన్ రెడ్డి గారు, మన జీవన్ రెడ్డి గారి మీద కవితను కేటీఆర్ వచ్చి ఏమాట్లాడు, చెల్లని రూపాయి అన్నారు. జీవన్ రెడ్డి గారు ఏ విధంగా విమర్శించింది ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు? మీరు సాక్ష్యం కదా అన్న. మనం ఆ మాట మాట్లాడు అన్న, మేము బ్రతుకున్నంత వరకు మర్యాదతో ఉంటాం. కానీ మా పార్టీ నేను వినవిచ్చిన చెట్టును కొట్టేస్తా, మా రేవంత్ రెడ్డిని పక్కకు పెడతా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది ఇట్లా మాట్లాడితే ఒప్పుకోమన్నా. ఇలా నేను ఇలా పదవిలో ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాటి ఈ పదవిలో ఉన్నాను. నా తలకాయ ఘోషిస్తా అంటే ఏమన్నా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలకి వెళ్ళి మా జీవితాన్ని పరంగా పెట్టుకొని ప్రభుత్వంలోకి వచ్చిన ఈ అవకాశం వస్తే ఒక దళితుని ఒక మంత్రి అయి ప్రభుత్వంలో ఉంటే, జిల్లాలో ఉంటే మా నాయకుని తిడతావు, పార్టీని తిడతావు, దేవుడు పంపించిండంటావు, ఎంత బాధ అనిపిస్తుంది అన్న. అదే నీకు రాజ్యసభ ఇస్తాను అంటువా, అదే గవర్నమెంట్ అడ్వైజర్ ఇస్తా అంటువా, దేవుడు పంపించింది నాకంటే ముందు మంత్రి పదవి ఇస్తా అంటువా. ఇప్పుడే తెల్లారికి ఒక నెక్స్ట్ డే కదా మార్పుగా ఏ ముంగడి దేవుడు ఇంకా దేవుడు ఓట్లు వేసుకో డబ్బులు ఎత్తే మా రేవంత్ రెడ్డి మారుతాడా?
యావత్ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తారన్న రేపు 29 ఎన్నికల లోపల తెలంగాణ ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంచి చేస్తే చల్లగా చూస్తారు, ఆశీర్వదిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. మీటింగ్ స్టార్ట్ కాకముందు ప్రజలకు ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు చెప్పాలి. మరి ఆయన వస్తున్నారు నాకు తెలియదు, వారు వస్తే జవాబు చెప్పాలి. హెలికాప్టర్ పర్మిషన్ కూడా అడిగితే నేను కలెక్టర్ గారు చెప్పిన వారు ఏ పర్మిషన్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా మంత్రిగా నేను చెప్తున్నాను, ఎలాంటి పర్మిషన్ అడిగినా ప్రభుత్వ నిబంధనలు అడిగినా పర్మిషన్లు ఇవ్వండి, బహిరంగ సభ జరుపుకొనియండి, ప్రజలు అన్ని గమనిస్తారు. రేపు వాళ్ళు చెప్పే మాటలు వింటారు, వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ మేము చెప్పే మాటలు వింటారు. రేపు 29 సంవత్సరాలు అనేది 2.5 సంవత్సరాల లోపల మీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల లోపల మిగిలిపోయిన పనులు మేము చేసి ప్రజల దగ్గరికి పోతాం. ఖచ్చితంగా 2029లో గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 100% ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం మేము. ముచ్చటగా మూడోసారి మీరే అన్నారు కదా, మేమే ప్రభుత్వం చూస్తాం, మేమే అధికారంలోకి వస్తాం, మేమే రాజ్యం వెళ్తాం, మేమే మంత్రులం అవుతాం, మేమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మీరే అన్నారు కదా. ఏమైంది? మాకు నమ్మకం ఏంటంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, ప్రజలకు మంచి చేసినాము. ఇలా అప్పుల రాష్ట్రాన్ని అప్పచెప్పినా మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటా, మీరు చేసిన పాపాలకు ఒక విధంగా ప్రాణాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపించుకుంటా ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అమలు చేసే విధంగా మేము ఈరోజు ముందుకు వచ్చినాం. కాబట్టి మాకు నమ్మకం, నాయకుడిగా విశ్వాసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై. దయచేసి 100కి ఏది ఉన్నదా దేవుడిచ్చిన 100 ఉన్నదిగా అని చెప్పి ఏది పడితే అదో మాట్లాడి సరి అనే పద్ధతి కాదు, ఆ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ మరి కేసీఆర్ కు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారికి, మాజీ మంత్రి కేటీఆర్ గారికి, మాజీ మంత్రి హరీష్ రావు గారికి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మనవి చేసే ఏంటంటే రేపటి సభ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ సభగా చెప్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం.